రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. ఇటీవల మొయినాబాద్‌లో 6.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. అంటే 14 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదై చలి తీవ్రత రాత్రిపూట కూడా పెరుగుతోంది. అయితే ఈ మరో 3 రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అన్నారు. మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాసరావు ఉన్నారు. మనకి గత 10 రోజులుగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో మనకి కోల్డ్ వేవ్, సివియర్ కోల్డ్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. కోల్డ్ వేవ్ అంటే ఐఎండీ డెఫినేషన్ ప్రకారం యాక్చువల్ 10 డిగ్రీల కంటే తక్కువగా పోయి ఆ లాంగ్ టర్మ్ యావరేజ్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్లేస్ లాంగ్ టర్మ్ యావరేజ్ కంటా కూడా 4.5 నుంచి 6.5 డిగ్రీలు తక్కువ ఉన్నట్టయితే కోల్డ్ వేవ్ అంటాము. ఈ లాంగ్ టర్మ్ యావరేజ్ కంటా మోర్ దాన్ 6.5 డిగ్రీస్ తక్కువ ఉంటే మనం సివియర్ కోల్డ్ వేవ్ అంటాం. మనకి గత వారం 10 రోజుల్లో చూసినట్టయితే ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, అలాగే మనకి పశ్చిమ తెలంగాణలోని సంగారెడ్డి, ఇటు మెదక్, కామారెడ్డి ఈ ప్రాంతంలో ఇంచుమించు సివియర్ కోల్డ్ వేవ్ పరిస్థితులు కూడా చూసాము. మనకి సెంట్రల్ తెలంగాణ అలాగే సిటీ ప్రాంతంలో ముఖ్యంగా సిటీలో మనకి శివారు ప్రాంతాల్లో కొద్దిగా కోల్డ్ వేవ్ పరిస్థితులు కూడా చూడటం జరిగింది. అయితే గత నిన్నటి నుంచి కొంచెం మనకి విండ్ ప్యాటర్న్ చేంజ్ అయింది. చేంజ్ అయినందువల్ల రాగల 2-3 రోజుల్లో టెంపరేచర్లు కొద్దిగా పెరిగే అవకాశమే ఉంది. మనకి నిన్నటి నుంచి ఈరోజు చూసినట్టయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 1-2 డిగ్రీలు మినిమం టెంపరేచర్లు పెరగడం జరిగింది. సో వచ్చే 2 రోజులు కూడా 1-2 డిగ్రీలు పెరిగే అవకాశమే ఉంది. సో ఈ రోజు నుంచి మనం కోల్డ్ వేవ్ ఎక్కడ వార్నింగ్ ఇవ్వలేదు. మనకి ఈరోజు మనకి నిన్న ఈరోజు ఉదయం చూసినట్టయితే ఒక ఆదిలాబాద్ జిల్లాలో 7.7 డిగ్రీస్ రికార్డ్ అయింది. రేపు కూడా మనకి రాష్ట్ర వ్యాప్తంగా 1 or 2 డిగ్రీస్ పెరిగే అవకాశం ఉంది. ఒక 2-3 రోజులు మళ్ళీ మనకి టెంపరేచర్లు ప్రస్తుత స్థాయి నుంచి 2-3 డిగ్రీలు పెరిగే అవకాశమే ఉందండి. గతేడాదితో పోలిసి ఈసారి చల్లని గాలులు ఎక్కువ, శీతల గాలులు ఎక్కువగా వీస్తున్నాయి. చలి తీవ్రత కూడా పెరిగినట్లు అనిపిస్తుంది. ఎల్‌నినో ప్రభావం ఏమైనా ఉంది? ఎల్‌నినో ప్రభావం కాదు. మనకి ఏమవుతుందంటే ఈ శీతాకాల సమయంలో పూర్తిగా క్లౌడ్‌లెస్‌గా ఉంటుంది. క్లౌడ్‌లెస్‌గా ఉన్నప్పుడు తేమ కూడా గాలిలో తేమ శాతం కూడా బాగా తగ్గిపోయినప్పుడు మనకి ఈ పగటిపూట భూ మనకి మ్యాక్సిమం టెంపరేచర్లు కూడా ప్రస్తుతం తక్కువే ఉన్నాయి. 29, 30 డిగ్రీలు ఆ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇలా వచ్చిన తక్కువ ఉష్ణోగ్రత రాత్రిపూట క్లౌడ్ లేకుండా అలాగే తేమ కూడా తక్కువ ఉన్నట్టయితే మళ్ళీ ఈ భూభాగం నుంచి రీరేడియేట్ చేయబడుతుంది. రీరేడియేట్ చేయబడినప్పుడు మనకి తేమ కానీ క్లౌడ్ కానీ ఉంటే కొంతవరకు అవి ఆపుతాయి రీరేడియేషన్. అయితే ప్రస్తుతం తేమ శాతం కూడా బాగా తక్కువ ఉంది. అలాగే మనకి క్లౌడ్స్ అసలు లేవు. దీనివల్ల రేడియేటివ్ కూలింగ్ అని చెప్పేసి నైట్ టైంలో మామూలుగానే కూల్ అవుతూ ఉంటుంది. దీనికి తోడు మనకి ఉత్తర భారతదేశం నుంచి ఈ ఈశాన్య దిక్కులోను ఉత్తర దిక్కులోను చల్లటి గాలులు కూడా మనకి రాష్ట్రంలోకి ప్రవేశించడం వల్ల మనం ఇటువంటి సిచ్యుయేషన్ గత వారం 10 రోజులు బట్టి చూసాము. అయితే ఈరోజు విండ్ ప్యాటర్ను నిన్నటి నుంచి నిన్న కూడా కొద్దిగా చేంజ్ అయింది. చేంజ్ అయినందువల్ల మళ్ళీ టెంపరేచర్లు కొద్దిగా పెరగడం అనేది మనం చూసాం. ఇప్పుడు చూసినా సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా గాని ఇటువైపు అంటే ఆదిలాబాద్, నిజామాబాద్ వైపు ఎక్కువ టెంపరేచర్ తగ్గిపోతుండడం గానీ చలి ఎక్కువ. కానీ ఈసారి మొయినాబాద్ సమీపంలోనే 6.3 డిగ్రీలు పడిపోవడం, సంగారెడ్డి, కోహిర్‌లో 6.3, ఒక 14 జిల్లాలో సింగిల్ డిజిట్ ఎందుకింత? మనకి ఈ రేడియేటివ్ కూలింగు ప్లస్ ఈ ఉత్తర గాలులు అనేటివి ఈసారి డీప్గా కూడా మనకి మామూలుగా మీరన్నట్టు ఉత్తర భారతదేశం నుంచి ప్రధానంగా ముందు ఉత్తర తెలంగాణలోని జిల్లాలు మనకి ఆదిలాబాదు, కొమరంభీము, మంచిర్యాల, అలాగే ఇటు పశ్చిమ దిక్కులో ఉన్నట్టు నిర్మల్, నిజామాబాదు ఈ ప్రాంతంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అయితే ఈసారి ఈ గాలుల యొక్క వేగము తీవ్రత కొంచెం ఎక్కువ ఉండటం వల్ల మనకి సెంట్రల్ తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోకి కూడా ప్రవేశించడం జరిగింది. దీనివల్ల మనం కొంచెం లాస్ట్ ఇయర్కి అంతా కూడా ఒక 2-3 డిగ్రీలు మనకి తక్కువ టెంపరేచర్లో రికార్డ్ అవ్వడం చూసాం. రాత్రిపూట ఇప్పుడు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ కానీ, ఎస్యూ కానీ 7 డిగ్రీలు అంతగా పడిపోవడానికి కారణం? ఇవే మనకి ఈ రేడియేటివ్ కూలింగ్ ప్లస్ ఉత్తర భారతదేశం నుంచి ప్రవేశిస్తున్నటువంటి ఈ చల్లటి గాలుల వల్లే మనకి ఇటువంటి సిచ్యుయేషన్ ప్రస్తుతం. 3 రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందా? టెంపరేచర్ పెరిగి కొంచెం నార్మల్ స్థాయికి ఉంటుందా? మనకి నిన్నటి నుంచి కూడా విండ్ ప్యాటర్న్ కొద్దిగా చేంజ్ అయింది. దీనివల్ల నిన్నటి నుంచి ఈ రోజుకి చూసినట్టయితే 1-2 డిగ్రీలు పెరగడం జరిగింది. రాగల 2-3 రోజులు కూడా మనకి 1 or 2 డిగ్రీస్ ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి పెరిగే అవకాశం ఉంది. అందుకని ప్రస్తుతం మనం ఈ రోజు నుంచి ఏ జిల్లాకి కూడా కోల్డ్ వేవ్ వార్నింగ్ అయితే ఇవ్వట్లేదు.